2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌ని హెచ్‌ఆర్ అసలు ఏ విధంగా గుర్తిస్తారు? ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవును. మీరు చాలా ప్యూర్ ఆర్గానిక్‌గా, సిస్టమాటిక్‌గా వెళ్తూ ఉన్నారు. అంటే మీ దగ్గర 100 డేస్ కోర్స్ చేస్తారు. మీరు ఆన్ అన్ యావరేజ్ వారానికి వచ్చేటప్పటికి ఒక 3 డ్రైవ్స్ Yes. చూపిస్తారు వాళ్ళకి. అవును. మీ దగ్గర కొన్ని కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అవును. ఓకే. బట్ బయట కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకొని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని హెచ్‌ఆర్ ఎలా, ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు ఇది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అని? సో బేసిక్గా అసలు ఫ్రెషర్స్కి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇది పాపం చాలా మంది తెలియక ఫ్రెండ్స్ ఇంటర్న్షిప్స్ది పెట్టారు అని చెప్పి వీళ్ళు కూడా ప్రాపర్గా అది ఏంటి అన్నది తెలుసుకోకుండా ఫేక్ ఇంటర్న్షిప్ థింగ్స్ అన్ని రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారు. సో ఎప్పుడైతే మీరు 1 or 2 ఇంటర్న్షిప్స్ అంటే జనరల్గా చెప్తానండి, ఇప్పుడు ఇది బయట జరుగుతున్న కామన్ థింగ్. థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో, థర్డ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ అంటే ఫైనల్ ఇయర్కి వచ్చే ముందు ఇంటర్న్షిప్స్ చేయాలి అని చెప్పి ప్రతి కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ని అడుగుతున్నారు. ఓకే, స్టూడెంట్స్ బేసిక్గా ఏం చేస్తున్నారు అంటే అన్ని కంపెనీస్ లేవు ఇంటర్న్షిప్స్ చేయడానికి. ఎందుకంటే ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ప్రతి సంవత్సరం 12 లక్షల మంది దాకా ఉన్నారు. ఇంతమందికి జాబ్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయా? లేవు. ఇంటర్న్షిప్స్ ఎట్లా ఇవ్వగలుగుతారు? ఎవరు? వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఇన్స్టిట్యూట్స్కి వస్తున్నారు, సబ్జెక్ట్ ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు, వాళ్ళకి 40 days 60 days ఇట్లాగా అని చెప్పి కరికులంలోనే ఉంటుంది, ఇన్ని డేస్లో కంప్లీట్ చేయాలి లేదా 100 hours ఇంటర్న్షిప్ చేయాలి ఇట్లా అని చెప్పి ఉంటుంది. నేర్చుకొని కోర్సు బదులు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఇలాగా తీసుకొని అది రెజ్యూమ్లో మెన్షన్ చేస్తున్నారు. అలా మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంటర్న్షిప్ అన్నది రియల్ టైంలో వర్క్ చేయటం అన్నమాట. సో ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి, ఒక ఫ్రెషర్గా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి స్కిల్ గెయిన్ చేయాలి. అలా కాకుండా ఎప్పుడైతే ఇంటర్న్షిప్ మెన్షన్ చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూయర్ ఇంటర్న్షిప్ చేశారు కదా అని చెప్పి వీళ్ళకి ఆల్రెడీ ఆ స్కిల్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది అన్నది తెలుసుకొని ఎలా తెలుసుకుంటారు, మళ్ళీ మీరు మెన్షన్ చేసిన దాన్ని బేస్ చేసి ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడగటం స్టార్ట్ చేస్తారు స్కిల్ మీద. అంటే మన చేతులారా మనకు ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంది, 2 years ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంది, దాన్ని యూజ్ చేసుకోకుండా మనం ఈ సర్టిఫికేట్స్ పెట్టుకుంటే మనకి జాబ్ త్వరగా వస్తుంది అన్న పాయింట్లో ఉంటున్నారు. సర్టిఫికేట్స్ పెడితే జాబ్ త్వరగా రాదండి. స్కిల్ ఎంత ఉంది, ఆ స్కిల్ని ఇంటర్వ్యూలో మనం ఎలా పెర్ఫామ్ చేసాము, ఎలా ప్రూవ్ చేసుకున్నాము అన్న దాని మీద జాబ్ వస్తుంది. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ కోర్స్ సర్టిఫికేషన్స్ ఉంటాయండి. అంటే ఎన్పిటెల్, కోర్సెరా, లేకపోతే జావా అయితే ఓసిజేపి ఇట్లాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ ఇక్కడ ఈ పాయింట్లో ఏం చేస్తారు అంటే ఒకటి సింపుల్గా ఉన్న కోర్సెస్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు, లేదా ఆన్లైన్లో కంప్లీట్ చేసే కోర్సెస్ సర్టిఫికేషన్స్కి కాపీ పేస్ట్ ఆన్సర్స్ చేస్తారు అనమాట. గూగుల్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసి ఆన్సర్స్తో కంప్లీట్ చేస్తారు. అది చాలా రాంగ్. లేదు, ఇంకొకటి అందరికీ తెలిసిన పాయింట్ ఓసిజేపి అంటే ఒరాకిల్ సర్టిఫైడ్ జావా ప్రొఫెషనల్ అని చెప్పి సర్టిఫికేషన్స్ ఉంటాయి, లేకపోతే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో మనీ ఇస్తే వాళ్ళు రాసిస్తారనమాట. వాళ్ళు రాస్తే వీళ్ళ పేరు మీద సర్టిఫికేట్స్ వస్తాయి, అవి తీసుకొచ్చి వీళ్ళు కంప్లీట్ చేసినప్పుడు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళంతటా వాళ్ళు ఆ ఇంటర్వ్యూని డిఫికల్టీ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చిన ఆపర్చునిటీని వాళ్ళ చేతులారా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇక్కడ కావాల్సింది సర్టిఫికేషన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సర్టిఫికేషన్స్ కావాలి, లేదా కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి నేను టాలెంటెడ్ అని, అప్పుడు సర్టిఫికేషన్స్ కావాలి. ఫ్రెషర్కి అవసరం లేదండి. ఓకే, రాంగ్ ప్రాపగాండా వెళ్తుంది. అరే నీకు సర్టిఫికేషన్ ఉంటే నీ రెజ్యూమ్ త్వరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, సర్టిఫికేషన్ నువ్వు జెన్యున్గా చేస్తే ఫైన్, లేదు అంటే ఇట్లా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టారు అనుకోండి, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుద్ది. షార్ట్ లిస్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూవర్కి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, నువ్వు ఆల్రెడీ సర్టిఫికేషన్ చేసావు కదా అని. అప్పుడు అదే లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు, మీరు చెప్పగలరా? సో చెప్పలేము. ఎందుకు చెప్పలేము? మనం రియల్గా చేయలేదు, రియల్గా ప్రిపేర్ అవ్వలేదు.
అట్ ద సేమ్ టైం ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కూడా అంతే. మనం రియల్గా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయలేదు, ఇన్ డెప్త్ ప్రాజెక్ట్ గురించి క్వశ్చన్ అడిగితే మనం ఏమీ మాట్లాడలేము. సో అందుకే ఫ్రెషర్కి ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ ఫేక్ ఎగ్జామ్ సర్టిఫికేట్స్ కానీ అవసరం లేదు. 2 years టైం ఉంటుంది. ఫర్ సపోజ్ 2026 ఏప్రిల్లో పాస్ అవుట్ అయితే 28 ఏప్రిల్ వరకు ఉంటుంది. ఒక్క 100 days మిగతా అన్నీ వదిలేసి జాబ్ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన స్కిల్ నేర్చుకోవాలి అన్న దాని మీద ఫోకస్ చేసి నేర్చుకుంటే గనక ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. నేను ఇప్పుడు దాకా కోడ్న్యాన్ తరపున 4100+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి. సో వాళ్ళ మీద ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒక ఫ్రెషర్కి రైట్ మెంటర్, రైట్ ఇన్స్టిట్యూట్ ఉంటే గనక వాళ్ళు ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసి ఆ ఇన్స్టిట్యూట్ కానీ ఆ మెంటర్ కానీ ఏదైతే చెప్తారో అది యాస్టీస్ ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వస్తుంది. ఎలాంటి అదర్ థింగ్స్ అవసరం లేదు. చాలా మందికి ఆ గైడెన్స్ లేక, ఎందుకు మనకి ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ఫ్రీ కోర్సెస్ లేవా? ఉన్నాయి, అవి చూసైనా నేర్చుకోవచ్చు. కానీ ఏ టాపిక్ తర్వాత ఏది నేర్చుకోవాలి, ఏ టాపిక్ యూజ్ చేసి ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలి అన్నది ఒక రైట్ మెంటరే గైడ్ చేయగలుగుతాడు. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెషర్. సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని, స్టూడెంట్ని ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను. మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment EMI ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం. ఈఎంఐలో పే చేయొచ్చు. స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.